హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్, జై ఇన్సాన్. ఇప్పుడు ఆదుర్రు అనే గ్రామంలో ఉన్న ఒక చారిత్రక బౌద్ధ స్తూపాన్ని సందర్శించడానికి మా బహుజన టీచర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రాజారావు అన్నతో మా ప్రియమైన తమ్ముడు, సింగర్, రైటర్, లీడర్, మా ఉద్యమ వారసుడు శ్యామ్, అలాగే మరొక లీడర్ తమ్ముడు ధర్మేంద్ర కాకతీయ యూనివర్సిటీతో నేను వచ్చాను. ఇది అశోకుడి కూతురు సంఘమిత్ర ఈ దారి గుండా ప్రయాణిస్తూ శ్రీలంకకు వెళ్ళింది. ఆ అవశేషాలు ఏంటో తెలుసుకుందాం. స్టాప్, ఇక్కడ ఆపుకో, ఇక్కడ ఆపుకోరా, ఆపే మొత్తం మండి ఆపే. జై భీమ్. చాలా చాలా సంతోషం. బుద్ధిస్ట్ ప్రదేశానికి నన్ను ఆహ్వానించినందుకు చిన్న సత్కారం. జై భీమ్, నమో బుద్ధాయ. బుద్ధం శరణం గచ్ఛామి. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు, కానీ దీని హిస్టరీ ఎక్కడ ఉందో కావాలి మనకి. ఈడుగా అన్నావు నీకు తెలియక. వీడియో అయిపోయింది. ద సైట్ ఈజ్ locally known as దుబరాజు గుడి. దుబరాజు గుడి. ప్లీజ్ కమ్ హియర్. ఇక్కడ దుబరాజు బాబు గుడి అనుకుని చేసేవారు అన్నమాట. ఇది కొంచెం బయట పడేటప్పటికి ఆ గుడిని తీసుకెళ్లి సెంటర్ లో పెట్టుకున్నారు. చాలా మంది తెలియదు, అవగాహన లేదు అన్నమాట. 2nd and 3rd century, one of the few Buddhist sites located backwaters of the Bay of Bengal. అసలు దీని చరిత్ర పెద్దగా రాయలేదు కదా. ఈస్ట్ గోదావరి ఉంది. చరిత్ర తెలుసుకుందాం, నో ప్రాబ్లం. అన్న మీరు కూడా రండి అన్న ప్లీజ్. ఈ ఊరు పేరేమన్నావు? అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు నేను ఒక చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చాను. ఈ ఊరు పేరు మొదటి గ్రామం అని అర్థం. ఆది ఊరు, మొట్టమొదటి ఊరు. ఈ తీర ప్రాంతంలో ఇక్కడ ఒక ఊరు వెలిసింది, దాన్నే ఆది ఊరు అంటారు. కాలక్రమంలో ఆదుర్రు అయిపోయింది. ఆ తర్వాత ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికే అశోకుడు తన కూతురిని సంఘమిత్రని ఇటువైపు తూర్పు ప్రాంతాల్లోకి తన భావాజాలాన్ని ప్రచారం కోసం పంపించాడు. తాను శ్రీలంక వరకు వెళ్ళిందని మనకు తెలుసు. అలాగే తన కొడుకు మహేంద్రని అటువైపు పంపించడానికి తెలుసు. అది మయన్మార్, బర్మా ప్రాంతం గుండా అటు దేశాలకు విస్తరించిందని మనందరికీ చాలా వరకు తెలుసు. అయితే ఒరిస్సా ప్రాంతము అశోకుడి రాజ్యం కాబట్టి అది కేంద్రంగా దేశమంతా విస్తరించిన ఆయన ఈ దారి గుండా తన కూతురు వెళ్ళింది అని, ఇది సంఘమిత్ర పర్యవేక్షణలో తాను ఇక్కడ గడిపి ఈ నిర్మాణంలో భాగస్వామి అయ్యిందని మనందరికీ తెలుసు. అయితే ఇది బ్రిటిష్ వాడు వచ్చి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పెట్టాక ఆ తర్వాత ఇక్కడున్న చాలామంది ఔత్సాహికులు వెతుకుతూ ఉన్న క్రమంలో ఒక్కో స్తూపం బయటపడింది. అయితే ఇది స్తూపం అని తెలియక, ఇది బౌద్ధ క్షేత్రం అని తెలియక దీని ఏదో ఒక దుబ్బలెక్కున్నది, ఈడేం పెద్దగా చెట్లు మొలవట్లేదు, ఈడ ఒక గడ్డలాగా దిమ్మలాగా ఉందని చెప్పి దాన్ని ఏదో ఒక దేవుడు అనుకొని దుబ్బరాజు గుడి, ఒక దిబ్బరాజు గుడి అని అందరూ నమ్మడం, దండం పెట్టడం చేశారు. అది చాలా సంవత్సరాల తర్వాత దుబ్బరాజు గుడిగా మారింది. ఇక్కడ ఒక చిన్న గుడి, ఒక పూజారి, హుండి, అన్ని రకరకాల వ్యవహారాలు జరిగాయి. ఆ తర్వాత ఎవరో ఒక మహానుభావుడు ఒరే ఇది ఈ నిర్మాణం బుద్ధిస్ట్గా ఉంది అని చెప్పి ఒక్కొక్కటి తవ్వకాలు జరిపి ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిని వెలికి తీసిన తర్వాత ఇక ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడికి వచ్చి
బుద్ధిస్ట్ సొసైటీ వాళ్ళు ఇడికి వచ్చి ఇదంతా నిర్ధారించుకున్న తర్వాత మనం అనుకున్న దుబ్బగుడి ఏం కాదు ఇది, దిబ్బగుడి కాదు ఇది, ఒక చారిత్రక ప్రదేశము. మరి ఆ రోజు అశోకుడి కూతురు ఈ దారి గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆయా బౌద్ధ సాహిత్యంలో రాసి ఉంది. గోదావరి అనేక పాయలుగా చీలుతున్న క్రమంలో ఇక్కడ అంతర్వేదులు అందులో కలుస్తుందని మనం అనుకుంటున్నాం కదా. సో ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ లంక గ్రామాలు, దివి గ్రామాల్లో తాను సంచరించినట్టుగా, ఇక్కడ ఒక ఊరిలో తాను పని గడిపినట్టుగా ఉన్న ఆధారం చేసుకొని ఈ చరిత్రను వెలికి తీయడం జరిగింది. ముందుగా అసలు ఆ డిపార్ట్మెంట్ అంటే ఒకటి ఉండడం వల్ల ఇది జరిగింది, లేకపోతే ఇదంతా గుడి కిందికి మారిపోయేది. ఇప్పుడు చాలామంది గగ్గోలు పెడతా ఉంటారు, ఇది మా దేవుడి ఆలయము, ఆ ముస్లింలు అందరూ ఆక్రమించారని ఒకరు, లేదా ఇది ముస్లింల ఆలయము క్రైస్తవులు ఆక్రమించారని ఒకరు, ఇలా మారుతారు. కానీ చరిత్రలో అడుగడుగున 86,000 స్తూపాలు మనకి భారతదేశం నిండా అశోకుడు స్థాపించినవి ఉంటాయి, శాసనాలు కూడా ఉంటాయి. మరి అడుగడుగున బౌద్ధం ఉంది ఈ దేశంలో. మతం అనేది లేదు, బౌద్ధ జీవన విధానం ఉండేది. ఆ క్రమంలో నేను ఇక్కడ నిన్న రావడం మామిడి కుదురుకు వచ్చాను. భారత రాజ్యాంగంపై ఒక చిన్న సదస్సు, అలాగే ఒక పుస్తక ఆవిష్కరణకి గెస్ట్గా వస్తే స్థానిక రాజారావు అన్న, ఇక్కడున్న నాయకులందరూ కూడా అన్న ఇది ఒక చారిత్రక స్తూపం ఉంది, మీకు వీలైతే చూడండి అన్నారు. అందుకే ఎర్లీ మార్నింగే 6 గంటలకే లేచి వీడికి వచ్చాను. చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. చరిత్ర ఎలా వక్రీకరించబడింది, ఎలా మట్టి కుప్పల కింద కప్పివేయబడింది, ఆ తర్వాత ఎలా అది ఆవిష్కృతమైంది అనేది తెలుసుకుంటే కన్నీటి పర్యంతమే ఉంది. ఏదేమైనా గతాన్ని తవ్వుకుంటూ గొడవలు పడుతూ సాధించేది ఏమీ లేదు. ప్రేమ, శాంతి, దయ, కరుణ చెప్పాడు. దుఃఖం ఉంది, నివారణ ఉంది, మార్గం కావాలన్నాడు. సమస్య ఉంది, పరిష్కారం ఉంది, దారులు కావాలన్నాడు. మరి దీన్ని డెవలప్ చేసినటువంటి గవర్నమెంట్కి, అలాంటి చట్టాలు రూపొందించినటువంటి నాటి అభ్యుదయవాదులైనటువంటి సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేటర్స్కి, లీడర్స్కి, అలాగే ఇక్కడ బుద్ధుణ్ణి తీసుకొని బుద్ధిజ విస్తరణ కోసము ఆదివారం ఇక్కడ బౌద్ధ సంగీతాలు నిర్వహిస్తూ వాళ్ళను మాట్లాడుతూ ఉండడం నిజంగా ఉంది. సో నేను వస్తూ ఉన్నప్పుడు తమ్ముడు నాకు తెలీదు, కారులో వస్తుంటే ఇతను అసలు ఎలా గుర్తుపెట్టాడో, నీకు ఎలా వచ్చాడో తన్ని అడిగితే అయిపోద్ది కదా. నేను ఎలా తెలుసు నీకు? ప్లీజ్ నేను ఇంటర్వ్యూలో వస్తాయి చూసి ఉన్నాను. నేను వేరే దేశంలో ఉంటున్నా, ఖత్తర్ దేశంలో డ్రైవర్గా పనిచేస్తాను. నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాము ఇలాంటి వాళ్ళని అందరినీ ఫాలో అయ్యి ఇంటర్వ్యూలు కొన్ని డిబేట్ చేస్తూ ఉంటారు కదా. దాంట్లో నీ పేరేంటి? బొంతు శ్రీనివాస్ అని. బొంతు శ్రీనివాస్. నేను నీకు ఇంతకుముందు తెలీదు, ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడలేదు, అంటే యూట్యూబ్లో తెలుసు. థ్యాంక్ యూ అన్న. మేము ప్రయాణం చేస్తే ఇలాంటి తమ్ముళ్ళు కలుగు. అసలు నాకు దీని గురించి నీకు తెలుసా? మీదే ఊరు? మాది ఇదే ఊరు అన్న. ఇదే ఊరు? ఇదే ఊర్లో పుట్టా, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడ చదువుకున్నా. రైట్ తప్పకుండా. ఇంకా ఇక్కడి గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పువా? చెప్పాను. అంతేనా? చలో ఒకసారి ఇదంతా చూసి మనం ముందుకు వెళ్దాం, ఓకేనా? థ్యాంక్ యూ. ఆయనతో ఎందుకు మాట్లాడడం? నీ కొడుకు నీ కాళ్ళు మొక్కుకుంటూ నీ సార్ వచ్చారండి. ఇదంతా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారా? సంతోషం. అంటే ఐడియా లేదండి.
అయితే ఈ స్థలం ప్రత్యేకత మీ పూర్వీకులు ఎవరైనా చెప్పారా? పూర్వీకులు అంటే ఇప్పుడు ఎవరు లేరు కదండి, అంతగానే అంత మాత్రం ఏదో కొద్దిగా తెలుసు అంతే. దీని పిల్లలు ఎంతమంది మీకు? పెద్దలు 2 చదువుతున్నారా మంచిగా? చిన్నపిల్లలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. పిచ్చి పనులు చేయడానికి వస్తే మీరే హెచ్చరించండి, ఎందుకంటే ఈ సొసైటీ వాళ్ళు ఎప్పుడు ఉండకపోవచ్చు. అన్నారండి అన్న. ధర్మ నా ఫోన్ ఏడింది చూడు, బ్లూటూత్ కనెక్ట్ చేస్తే పాటలు పెట్టు ఇక మన